సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు రెండో పంట నెల్లూరు జిల్లాలో ఈ సంవత్సరం ఒక 3 లక్షల ఎకరాలు పంట పెట్టామని దిశ దాదాపు 9 లక్షల టన్నులు వచ్చింది. దాంట్లో 1000 పదులు కొనమని చెప్పారు ఎఫ్సిఐ ద్వారా. దానికి కూడా మేము ప్రిపేర్ అయిపోయినాం అధ్యక్ష. రైతులు 1000 పదులు ఏవద్దని కూడా ఒక సూచన చేశాం. కానీ కేఎన్ఎం ఇతర వెరైటీలు కూడా మనం ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. కోవూరు, సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో 3 లక్షల ఎకరాలు 9 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది అధ్యక్ష. నేనేమంటానంటే సెకండ్ క్రాప్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు కేఎన్ఎం సన్నాలు ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం కేఎన్ఎం ప్రొక్యూర్ చేసాం నెల్లూరు జిల్లాలో. ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేయకుండా ఉన్నాం. దానివల్ల మేము రైతులకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇప్పుడు రాష్ట్రం అంతా ఫస్ట్ క్రాప్ అయితే మాకు సెకండ్ క్రాప్. ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం 2014-19లోనే మనం 13,000 చిల్లర చేసాం. 17-18లో 49,000 టన్నులు చేసాం. 19-20లో 1,22,000 టన్నులు సెకండ్ క్రాప్లో చేసాం. బట్ నీళ్లు లేనప్పుడు రెండో పంట ఉండదు. నీళ్లు పుష్కలంగా సోమశిల, కండలేరులో సర్ప్లస్ వాటర్ ఉన్నప్పుడు సెకండ్ క్రాప్ ఇచ్చుకుంటాం. 3 లక్షల ఎకరాలు 9 లక్షల టన్నులు. ఇప్పుడు పుట్టి మాకు 860 కేజీలు. ఒక్కొక్క క్వింటాల్కి ఎంఎస్పి మీద 400-500 రూపాయలు తగ్గించి డీలర్లు, బ్రోకర్లు కొంటున్నారు. పుట్టికి 4-5 వేలు పోతుంది. 4 పుట్లు ఎకరాకు పండుతుంది. 15-20 వేలు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని మధ్యాహ్నం భోజనానికైనా సరే ఈ సన్నాల కింద ప్రిఫర్డ్ వెరైటీ ప్రొక్యూర్ చేయాలని మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఇంపార్టెంట్. దీని మీద 1-2 డేస్లో 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకోమని చెప్పేసి నేను అందరి తరఫున, జిల్లా రైతుల తరఫున వేడుకుంటున్నాను అధ్యక్ష. మద్దిపాటి వెంకటరాజు గారు నోట్ చేసిన అధ్యక్ష. సంబంధిత మంత్రి గారు తెలియజేసి తగు చర్యలు తీసుకున్నారు. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిస్? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.